భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఈ శరణాల ఇంద్రజాలంతో మా ఈ కొయ్యినావో ఏమవుద్దో ఎవరికరికి మహారాజా. నీ మయంతో నావ మాయమైతే నేను జై గంగమ్మ తల్లి అని దూకాల్సిందే. వద్దు దేవుడే వద్దు, తమరిని నావ ఎక్కించను. అయితే మేము గంగను ఎలా దాటగలం? ఒకే ఒక దారి ఉండాది. ఏమిటిది? ఒకవేళ మీ శరణధూళ్ళలో ఇంద్రజాలమే ఉంటే ముందు మేము మీ శరణాలకు మొక్కుతాం. తర్వాత బాగా రుద్ది శరణధూళి కడుగుతాం. ఆ తర్వాత పాదాలు కడిగిన నీళ్లు తాగుతాం. ఒకవేళ పాదధూళి వల్ల నాకు ఏమీ కాలేదంటే అప్పుడు నావలో ఎక్కనిస్తాం. అంతే మరి. ఆలోచించుకోండి. తాము ఒప్పుకుంటే గంగాజలం తెప్పిస్తాను. ఓసే పార్వతి, ఈయన ఆలోచించుకునేలోగా గిన్నెలో గంగాజలం తీసుకురాయే. తెస్తున్నా, ఇదో ఇప్పుడే తెస్తున్నా. మిత్రమా, మమ్మల్ని శంకించకండి. మా వద్ద ఎలాంటి ఇంద్రజాలమూ లేదు. మేము మీలాగే సాధారణ మానవులం. హే భగవతి గంగా,
నీ దర్శన భాగ్యంతో మా జీవితం ధన్యమైంది. మమ్మల్ని ఆశీర్వదించు. మేము మా పతి మరిది లక్ష్మణులతో వనవాసం పూర్తి చేసి తిరిగి వచ్చిన తరువాత నిన్ను దర్శించుకుంటాము, పూజిస్తాము. మా మనోభిష్టం నెరవేర్చు మాతా. మిత్రమా, ఇక మాకు సెలవివ్వండి. అయోధ్యానాథుడికి జయజయలు మోగాల. ఈశ్వరుని మర్చిపోకండి మహారాజా. తిరిగి వచ్చేటప్పుడు దర్శనం ఇయ్యాలా. మిమ్మల్ని ఎలా మర్చిపోగలం? పదండి వెళ్దాం. ॐ नमो विवस्वते ब्रह्मन् वास्वते विष्णुतेजसे जगत्सवित्रे शुचे नमस्ते कर्मदायिने ॐ देवा गातु विदो गातुं वित्त्वा गातुमित మునీశ్వర, మేము భరద్వాజ మహర్షుల వారిని దర్శించాలని వచ్చాం. గురుదేవులకు వర్తమానం అందజేస్తాను. లక్ష్మణ, మునివర్యులు భరద్వాజుల వారు అగ్నిహోత్రం చేస్తున్నారనుకుంటాను. చూడు, ఆ పవిత్ర ధూమమే గాలిలోకి లేస్తోంది. कर्म प्रत्यवेताध्यरेषु यत स्मरादेव तदिष्णो सम्पूर्ण शादिति श्रुति नमः स्वाहा. ప్రణామం గురుదేవా. ఏమిటి విషయం సదానంద? మునివర్య, నలుగురు బంటులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు. ఆశ్రమంలో ప్రవేశించడానికి అనుమతి కోరుతున్నారు. ఆ సజ్జనులను ఆదరంతో ఆశ్రమంలోకి తీసుకురండి. వేంచేయండి, గురుదేవులు అనుమతించారు. ధన్యులం. మిత్రమా, అస్త్రశస్త్రాలను ధరించి మునుల ఆశ్రమాలలో ప్రవేశించడం మర్యాదకు విరుద్ధం. అందువల్ల ఈ ఆయుధాలను ఇక్కడే ఉంచి వెళ్ళడం సముచితం. ఇలా ఇవ్వండి, వీటిని నేను భద్రపరుస్తాను. మునిశ్రేష్ఠ, మేము మహారాజు దశరథుల వారి పుత్రుణ్ణి రాముణ్ణి తమ చరణాలకు ప్రణామం చేస్తున్నాను. చిరంజీవ, సుఖీ భవ. ఇతను మా అనుజుడు లక్ష్మణుడు. దీర్ఘాయుష్మాన్ భవ. ఈమె మహారాజు జనకుల వారి పుత్రిక, నా భార్య సీతాదేవి. అఖండ సౌభాగ్యవతి భవ. వీరు గంగా తీరాన ఉన్న ప్రదేశంలో నిషాదులకు రాజుగా ఉన్న గుహుడు మా మిత్రుడు. వనాలలో మాకు సహాయం చేయడానికి ఇక్కడి దాకా వచ్చారు. మేము తమరి సేవకులం మునీశ్వర. ఆయుష్మాన్ భవ. హే రఘునందన, మీ అందరికీ మా ఆశ్రమం స్వాగతం ఇస్తున్నది. అర్ఘ్యమును స్వీకరించండి. సదానంద,
వేం చేయండి రామా, ఆసీనులు కండి. తమరు ఆసీనులు కండి వైదేహి. ఇదేమి నిషాథరాజా, శ్రీరాముని మిత్రులు, వారితో సమానంగా ఆసీనులు కండి. అయ్యయ్యో, వద్దు వద్దు గురువర్యా, మేము నీచ జాతి వాళ్ళం, చాలా చిన్నవాళ్ళం. మీకు మీరే చిన్న అనుకోవడం మీ గొప్పతనం. ఇక నీచమనే విషయం, శ్రీరాముడు ఎవరినీ నీచ స్థాయిలో ఉంచలేదు కదా. రాముడి మిత్రులై ఉండి మిమ్మల్ని మీరే నీచులని ఎలా అన్నారు? ఆ ప్రభువుకి ప్రియమైనవాడు, ఆ హరికి జనుడైనవాడు ఎన్నటికీ ఉన్నత స్థాయిలోనే ఉంటాడు. ఆసీనులు కండి నిషాథరాజా. ధన్యుణ్ణి. హే రఘునందన, బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి ఆశ్రమంలో తమ సాహసాలు, దివ్య పరాక్రమాల గురించి విన్నాం. మీ కీర్తిని విన్నప్పటి నుంచి మేము మిమ్మల్ని దర్శించాలని తహతహలాడాం. హే మహాపురుష, ఈ తపోవనంలో తమరికి ఆతిథ్యం ఇచ్చినందుకు మాకు ఎలాంటి అలౌకిక ఆనందం కలుగుతోందంటే, మేం మా జీవితాంతం చేసిన తపస్సు సాధనలు సఫలమయ్యాయనిపిస్తోంది. మా సంపూర్ణ జీవితం యొక్క పుణ్యఫలాలు పరిపూర్ణమయ్యాయి. హే మునీశ్వర, తమరు ఎవరిని ఆదరిస్తారో అతను ప్రయాస లేకుండా గొప్పవాడవుతాడు. తమరిని కేవలం దర్శించుకున్నంత మాత్రాన మానవుడు అన్ని దుఃఖాల నుండి విముక్తి చెందుతాడు. ధన్యుడవు రామ, ధన్యుడవు. ప్రస్తుతం ఒకే ఒక మాట మా మనసును వేధిస్తోంది. మా పరమ మిత్రులు మహారాజా దశరథులు మీరు ఎలాంటి అపరాధం చెయ్యకుండానే వనాలకు ఎందుకు పంపారు? తమరు త్రికాలజ్ఞులు, సర్వజ్ఞులు. తమకి తెలియంది లేదు. పితాశ్రీ మాకు వనవాసమిచ్చి ఎంత ఉపకారం చేశారంటే, ఈనాడు తమలాంటి పుణ్యపురుషుల దర్శనం చేసుకునేలా చేశారు. హే పురుషోత్తమ, మీ పరిస్థితులకు అనుకూలంగా నడుచుకునే సహజభావం ఉంది మీలో. ఏ అపరాధము చేయకుండా నిర్వాసులై మీరు వనాలలో కష్టాలు అనుభవిస్తారా? ఈ విషయం తలుచుకుంటేనే మా హృదయం అత్యంత వేదన చెందుతోంది. మా మాటలు నమ్మండి మునివర్య, మేం ప్రమాణపూర్తిగా అంటున్నాం. మాకు లేశ మాత్రమైనా దుఃఖం కలగడం లేదు. ఆహ్లాదకరమైన సరికొత్త అనుభవం కలుగుతోంది. ఈ వనవాస జీవితంలో తమలాంటి మహాపురుషులు, మునివర్యులు మరియు తపోధనుల దర్శన భాగ్యం కలుగుతోంది. వివిధ సాహసాలు, సత్కర్మలు చేసే భాగ్యం, పుణ్యకార్యాలు ప్రాప్తమవుతున్నాయి. ధన్యుడవు రఘుకులకేసరి, ధన్యుడవు. తమరి ఆత్మబలం, తమరి ఆత్మవిశ్వాసం మా తపోనిధుల కంటే ఘనమైంది. పితృఆజ్ఞను పాటించే తమ ఆదర్శం ఆర్య సంతతికి అనంతకాలం వరకు ఒక జ్వలిత దీపస్తంభంలా వెలుగుతూనే ఉంటుంది. వత్స, గంగా యమునల సంగమ స్థలంలో నెలకొన్న ఈ ఆశ్రమం మహాపునీతమైంది, అత్యంత రమణీయమైంది. మేము అనుమతినిస్తున్నాం. తమరు సీతాదేవి, తమ అనుజుడు లక్ష్మణునితో ఈ ఆశ్రమంలో శాంతిపూర్వకంగా నివసించండి. మునివర్య, మేమిక్కడ నివసించడం అనుకూలం కాదు. ఎందుకు వత్స? ఎందరో మునులు తపస్సుతో పావనమైన ఈ స్థలంలో నివసించడానికి అభ్యంతరం ఏమిటి? మా రాజ్య సరిహద్దులు ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే అయోధ్యావాసులు ఇక్కడికి వస్తారు. తమ ఆశ్రమంలో శాంతికి భంగం కలుగుతుంది. మా ఉద్దేశం కూడా నెరవేరదు. ఏదైనా ఏకాంత స్థలం ఉంటే కృపతో సెలవయ్యండి. ఇక్కడ నుంచి 10 క్రోసుల దూరంలో చిత్రకూటమని పేరు గల ఒక పరమ పవిత్ర బహు రమణీయమైన పర్వతం ఉంది. అక్కడ కూడా అనేక మంది సిద్ధ తపస్సులు తమ తమ తపస్సులలో లీనమై ఉంటారు. ఆ ప్రదేశం మీకు అనుకూలంగా ఉంటుంది. చిత్రకూటానికి ఏ మార్గంలో వెళ్ళాలి మునివర్య? రామ, తమరు ఏ మార్గం నుంచి పయనించినా ఆ మార్గం సుగమం అవుతుంది.